నేను 2025లో డేటా సైంటిస్ట్ అయ్యి ఒక 10 to 40 వెళ్ళిపోయే జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటావా? చేయొచ్చు. ఈ రీల్ని లాస్ట్ వరకు చూస్తాం. ఒక 6 months అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి నేను చెప్పే ఈ రోడ్ మ్యాప్ ని అండ్ అందులో ఉన్న ఫ్రీ రిసోర్సెస్ ని యూస్ చేసుకుంటే మీ ఛాన్సెస్ డెఫినెట్లీ 10x అవుతాయి. ఎలానో డిస్కస్ చేద్దాం కానీ ముందైతే రీల్ని సేవ్ చేసి పెట్టు. ఫస్ట్ అసలు ఈ జాబ్ కి డిమాండ్ ఉందా? రఫ్లీ 90% ఆఫ్ ద వరల్డ్స్ డేటా హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద లాస్ట్ 2 years అండ్ ఎవ్రీ 4 years కి ఆ వాల్యూమ్ డబుల్ అవుతుంది అన్నది ప్రెడిక్షన్. మరి ఇంత డేటా ఉన్నప్పుడు దాన్ని కలెక్ట్ చేయాలి, క్లీన్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేయాలి, దాంతో మోడల్స్ బిల్డ్ చేయాలి, రికమెండేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి, చాలా థింగ్స్ చేయొచ్చు అండ్ అట్లానే బిజినెసెస్ గ్రో కూడా అవుతాయి. అండ్ నువ్వు డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఈ 5 టాపిక్స్ కొంచెం సాలిడ్ గా ఉండాలి. ఫస్ట్ మ్యాథ్ అండ్ అందులో ఈ 4 టాపిక్ అండ్ దెన్ కమ్స్ ప్రోగ్రామింగ్, అందులో స్టార్ట్ విత్ పైథాన్ అండ్ దెన్ SQL మీకు చాలా బాగా వచ్చి ఉండాలి. అట్లానే కొంచెం బేసిక్స్ టు ఇంటర్మీడియట్ లెవెల్ DSA కూడా. అండ్ దెన్ కమ్స్ మెషిన్ లెర్నింగ్, దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ డేటా సైన్స్. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ ఈస్ డీప్ లెర్నింగ్. ఇందులో కొంచెం న్యూరల్ నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి, అందులో ఏ టైప్స్ ఉన్నాయి, ఎలా ట్రైన్ చేయాలి, ఇవన్నీ కొంచెం నేర్చుకుంటాం. ఇవన్నీ చేశాక కొంచెం రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడానికి అండ్ రెజ్యూమేలో పెట్టుకోవడానికి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇదంతా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ యూట్యూబ్ వీడియో చేసాం. అది మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.